అసలు ఒక దేశ అధ్యక్షుడు తన ఇష్టప్రకారం ప్రపంచ వాణిజ్యాన్ని శాసించగలడా? లేక రాజ్యాంగం గీసిన ఒక గీత దగ్గర ఖచ్చితంగా ఆగాల్సిందేనా? ఈ ఒక్క చిన్న ప్రశ్న అమెరికా చరిత్రలోనే ఒక అతిపెద్ద రాజకీయపరమైన పోరాటానికి దారితీసింది. సో ఈ రోజు మనం యుఎస్ సుప్రీంకోర్టిచ్చిన ఒక సంచలన తీర్పు గురించి తెలుసుకోబోతున్నాం. ఆ తీర్పు అధ్యక్షుడి అధికారాలకు ఎలా బ్రేకులు వేసింది, ప్రపంచ వాణిజ్య రూపురేఖల్ని ఎలా మార్చేసిందో వివరంగా చూద్దాం. కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల మధ్య నడుస్తున్న ట్రేడ్ వార్స్కి, ఆ గందరగోళానికి ఒకే ఒక తీర్పుతో తెరపడింది. ఆ రోజు ఫిబ్రవరి 20, 2026 అమెరికా సుప్రీంకోర్టు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల మీద ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తీర్పుతో అంతర్జాతీయ వాణిజ్య లెక్కలన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి. కోర్టిచ్చిన మొత్తం తీర్పులో అత్యంత పవర్ఫుల్ వాక్యం ఇదే. కేవలం 4 మాటలు. అధ్యక్షుడికి ఆ హక్కు లేదు. ఈ చిన్న వాక్యంతో సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ అధికారాలకున్న హద్దులేంటో చాలా స్పష్టంగా గుర్తుచేసింది. టారిఫ్లు అంటే సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని, అది రాజ్యాంగ పరిధిని దాటడమే అని తేల్చి చెప్పేసింది. సరే, మరే ఈ తీర్పు ప్రభావమేంటి అంటే 2 చాలా పెద్ద విషయాలు జరిగాయి. మొట్టమొదటిది, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విధించిన గ్లోబల్ టారిఫ్లన్నీ చట్టవిరుద్ధమని కోర్టు ప్రకటించింది. అంటే అవన్నీ వెంటనే రద్దయిపోయాయన్నమాట. ఇక రెండోది, ఇది ఇంకా పెద్ద షాక్. ఇప్పటిదాకా ఆ టారిఫ్ల రూపంలో వసూలు చేసిన కోట్ల కొద్దీ డబ్బునే ఏ దేశం నుంచి తీసుకున్నారో ఆ దేశానికి తిరిగి ఇచ్చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది నిజంగా ఒక అసాధారణమైన ఆదేశం. సరే, ఇంత కఠినమైన, ఇంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కోర్టుకున్న కారణమేంటి? ఈ సంచలనం తీర్పు వెనుకున్న అసలు లాజికేంటి? ఇప్పుడు ఆ వివరాలోకి వెళ్దాం. ఇది కేవలం ఏదో పాలసీ మీద వచ్చిన గొడవ కాదు. ఇది రాజ్యాంగం యొక్క మూలసూత్రాలకు సంబంధించిన విషయం. ఈ మొత్తం తీర్పుకు సెంటర్ పాయింట్ ఒక్కటే: అధికార పరిధిని దాటడం. సింపుల్గా చెప్పాలంటే, రాజ్యాంగం ప్రెసిడెంట్కి కొన్ని అధికారాలిచ్చింది, కాని ఆయన తన లిమిట్స్ దాటి ప్రవర్తించారు అని కోర్టు చెప్పింది. పన్నులు వేయడం, సుంకాలు విధించడం అనేది కాంగ్రెస్ పని, అంటే శాసన నిర్మాణ శాఖ బాధ్యత. అధ్యక్షుడు ఆ పనిలోకి తలదూర్చాడు. ఇది కరెక్ట్ కాదని కోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఇంకాస్త లోతుగా వెళ్తే, ప్రభుత్వం తన చర్యల్ని సమర్థించుకోవడానికి కొన్ని చట్టాలను వాడుకుంది. కాని కోర్టు ఆ చట్టాల వాడకాన్నే ప్రశ్నించింది. నిజంగా దేశానికి ఏదైనా పెను ప్రమాదం వచ్చినప్పుడు, అంటే జాతీయ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాల్సిన పవర్స్ని మామూలు వాణిజ్య విషయాల కోసం దుర్వినియోగం చేశారు అని కోర్టు అభిప్రాయపడింది. ఎమర్జెన్సీ అనే పదాన్ని ఇంత తేలికగా వాడటం కుదరదని స్పష్టం చేసింది. సో దీన్ని బట్టి చూస్తే ఈ మొత్తం వివాదం ఎవరి మధ్య జరిగింది? ప్రెసిడెంట్ వర్సెస్ కాంగ్రెస్. ఇదొక క్లాసిక్ పవర్ ఫైట్ అన్నమాట. అమెరికా రాజ్యాంగ వ్యవస్థలో ప్రెసిడెంట్కి ఎంత పవర్ ఉండాలి, కాంగ్రెస్కి ఎంత పవర్ ఉండాలి అనే బ్యాలెన్స్ గురించిన పోరాటమిది. చివరికి ఎవరి అధికారాలు ఎక్కడి వరకు అనే ప్రశ్నకు ఈ తీర్పు ఒక ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక్కడ ఈ ఘర్షణలోని 2 వాదనలు స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు ప్రెసిడెంట్ ఏమన్నారంటే, ఈ టారిఫ్లు దేశ ఆర్థిక వ్యవస్థకు, విదేశాంగ విధానానికి చాలా అవసరం, ఇదొక ముఖ్యమైన సాధనం అని వాదించారు. మరోవైపు కాంగ్రెస్ ఏమంటోందంటే, కావచ్చు, కానీ రాజ్యాంగం ప్రకారం పన్నులు వేసే అధికారం మాకు మాత్రమే ఉంది, మీకు కాదు అని గట్టిగా చెప్పింది. అంటే రాజ్యాంగాన్ని ఇద్దరూ 2 వేర్వేరు కోణాల్లో చూశారన్నమాట. అప్పటి అధ్యక్షుడు ట్రంప్ అయితే తన వాదనను చాలా గట్టిగా వినిపించారు. ఆయనేమన్నారంటే, ఈ సుంకాలు అమెరికా ఆర్థిక భద్రతకు చాలా ముఖ్యం, ఇవి లేకపోతే దేశం నాశనమైపోతుంది. ఆయన దృష్టిలో దేశాన్ని కాపాడుకోవడానికి ఇది అత్యవసరమైన చర్య. కాని కోర్టు మాత్రం ఈ వాదనతో ఏకీభవించలేదు. సరే, కోర్టు తీర్పు ఇచ్చేసింది. ఈ చట్టాలు, వాదనలు కాసేపు పక్కన పెడితే ఇప్పుడు రియల్గా ఏం జరగబోతోంది అంటే, ఈ తీర్పు వల్ల తక్షణ ప్రభావం ఎలా ఉండబోతోంది? అదే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు అది చూద్దాం. వెంటనే 2 పనులు జరగాలి. నంబర్ 1, ఇప్పటిదాకా ఉన్న గ్లోబల్ టారిఫ్లన్నీ అన్నీ రద్దు, జీరో. నెంబర్ 2, ఇదింక పెద్ద విషయం, ఇప్పటిదాకా వసూలు చేసిన బిలియన్ల కొద్ది డాలర్ల పన్నులను ప్రభుత్వం తిరిగి ఇచ్చేయాలి. ఎవరి దగ్గర నుండి వసూలు చేశారో ఆ దేశాలకు వెనకిచ్చేయాలి. ఇది కేవలం అకౌంట్స్ సెటిల్ చేయడం కాదు, చాలా పెద్ద ఆర్థిక దౌత్యపరమైన సవాలు. అయితే
ఈ కేసు కేవలం డబ్బుల గురించో టారిఫ్ల గురించో మాత్రమే కాదు. దీని వెనుక అమెరికా రాజ్యాంగానికి సంబంధించిన ఒక చాలా పెద్ద ఒక మూల సూత్రం దాగి ఉంది. ఈ మొత్తం గొడవలో పణంగా పెట్టిన ఆ ఫండమెంటల్ ప్రిన్సిపుల్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఆ ప్రిన్సిపుల్నే అధికారాల విభజన లేదా సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. ఇది అమెరికా రాజ్యాంగానికి ఒక మూల స్తంభం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వాన్ని 3 భాగాలుగా విభజించారు. చట్టాలు చేసేది ఒకటి కాంగ్రెస్, వాటిని అమలు చేసేది ఇంకొకటి ప్రెసిడెంట్. ఆ రెండూ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసేది మరొకటి కోర్టులు. ఎందుకంటే అధికారమంతా ఒక్కరి చేతిలో ఉంటే అది చాలా ప్రమాదం. అందుకే దాన్నిలా పంచారు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక రక్షణ కవచం లాంటిది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఆ రక్షణ కవచాన్ని ఇంకా బలంగా మార్చింది. చాలా క్లియర్గా చెప్పింది, పన్నులు వేసే అధికారం అంటే జనాల జేబులోంచి డబ్బులు తీసే పవర్ ప్రెసిడెంట్ చేతిలో ఉండకూడదు. అది ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ చేతిలోనే ఉండాలి అని తిరుగులేని విధంగా స్పష్టం చేసింది. ఇది అమెరికా సిస్టంలో పవర్ బ్యాలెన్స్ని కాపాడటంలో ఒక మైలురాయిలాంటిది. సో, ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ అధికారాల విభజన అనే సూత్రం మన భవిష్యత్తును నిజంగా ఎలా కాపాడుతుంది? అధికారమంతా ఒకే వ్యక్తి లేదా ఒకే సంస్థ చేతిలోకి వెళ్లకుండా చూడటం రాబోయే తరాల స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తుంది? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం కదా.